ఓ బ్రహ్మర్షి, పరమానందంగా ఉంది, నాకెంతో ఆనందాన్ని కలిగించావు అని సంతోషిస్తూ వెళ్ళిపోయాడు. ఆ తరువాత విశ్వామిత్రుడు క్షత్రభావం నుండి దాని పై మెట్టైనటువంటి బ్రహ్మభావాన్ని పొందాడు. ఆ విషయం తెలిసి యమధర్మరాజు ఎంతో ఆనందించాడు. ఈ తపస్సులో తనకు సేవలు చేసేవాడు తన శిష్యుడు తపస్వి అయినటువంటి గాలవుడి గురుసేవకు భక్తికి విశ్వామిత్రుడు సంతోషించి గాలవుడితో ఇలా అన్నాడు, నాయనా గాలవా, నేను అనుమతిస్తున్నాను, స్వేచ్ఛగా వెళ్ళు అన్నాడు. ఆ మాటకు గాలవుడు ఎంతో సంతోషించి విశ్వామిత్రుడితో ఇలా అన్నాడు, ఓ గురుదేవా, తమకు గురుదక్షిణగా ఏమి ఇవ్వమంటారో చెప్పండి అని కోరాడు. గాలవుడి తాను గురువుకి చేసిన సేవకి తృప్తి కలగలేదు. ఇంకా ఏమైనా గురుదక్షిణగా ఇచ్చి గురువును సంతోషపెట్టాలి అనుకున్నాడు. ఇలా అన్నాడు, దక్షిణాభిరుపేతం హి కర్మ సిద్ధ్యతి మానద, దక్షిణానాం హి దాతా వై అపవర్గేణ యుజ్యతే. గురుదేవా, దక్షిణాలతో కూడిన కర్మయే సఫలమవుతుంది. దక్షిణలను ఇచ్చిన వాడే సిద్ధిని పొందుతాడు. వాడే స్వర్గలోకంలో యజ్ఞఫలాన్ని పొందుతాడు. వేదం కూడా దక్షిణను ఇవ్వటమే శాంతిప్రదంగా చెప్పింది. కాబట్టి గురుదక్షిణంగా ఏమివ్వమంటా చెప్పండి అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు గాలవుడి సేవలకు పొంగిపోయి అతడితో పదే పదే వెళ్ళమని చెప్పాడు, వద్దులే పో అని. కానీ గాలవుడు వెళ్ళలేదు. పట్టుదలతో గురుదేవా, గురుదక్షిణ కోరండి అని మళ్ళీ 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 అడిగాడు. పట్టుబట్టాడు. దానికి విశ్వామిత్రుడికి కోపం వచ్చి ఇలా అన్నాడు, ఓ గాలవా, ఒకవైపు నల్లగా ఉన్న చెవులు కలవి, చంద్ర సమాన కాంతితో తెల్లగా ఉన్నవేనా 800 గుర్రాలను తీసుకొని రా, వెళ్ళు, ఆలస్యం చేయకు, ఇదే నాకు నువ్వు ఇచ్చే గురుదక్షిణ అని అన్నాడు విశ్వామిత్రుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 107వ అధ్యాయం. నారద మహర్షి ఇలా చెప్పాడు. బుద్ధిమంతుడైనటువంటి విశ్వామిత్ర మహర్షి అలా గురుదక్షిణ అడిగాడు. నాటి నుంచి గాలవమని వాటిని సంపాదించడం కోసం తిరిగాడు. తిరిగిందే అతనికి నిద్ర పట్టలేదు, ఆహారం తినబుద్ధి కాలేదు. ఊరికే ఉండకూడదా? లక్షణంగా విద్యాభ్యాసం అయింది, ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని పిల్లలు కానీ లక్షణంగా ఉండొద్దు. ఇది ఏంటి తాపత్రయం పడ్డాడు పాపం. అతను నిద్ర పట్టలేదు, ఆహారం తినబుద్ధి కాలేదు. ఓ సుయోధన, గాలవుడు చింతలోనూ శోకంలోనూ మునిగిపోయాడు. అతడి శరీరంపై చర్మము ఎముకలు మాత్రమే మిగిలాయి. ఎంతో శోకిస్తూ చింతలో రగిలిపోతూ దుఃఖంతో విలపించాడు. నాకు ధనవంతులైన మిత్రులు ఎవరున్నారు? నాకు ధనం ఎలా లభిస్తుంది? నా కోసం ఎవరు ధనం ఇస్తారు? ఆ కాలంలో ధనం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఏ వస్తువునైనా ఆ కాలంలో దానం కానీ ఇచ్చేవాడు కానీ పుచ్చుకునేవాడు కానీ ఏ వస్తువునైనా ధనంగా భావించేవారు అని గ్రహించాలి. దానం అంటే ధనం భావించాలి. చంద్రుడిలాగా తెల్లగా ఉన్నటువంటి 800 గుర్రాలు ఎలా లభిస్తాయి? ఏంటి ఇట్లా అనేశాడు? నాకు తినాలనే బుద్ధి కలగటం లేదు, సుఖపడాలనే ఆశ కలగటం లేదు. ఏం సుఖం? ఇంకా ఎముకలు కనపడుతున్నాయి. జీవించాలనే కోరిక నశించింది, ఆ ఎముకలు కనపడుతున్నాయి. అట్లా అయిపోయినాడు. ఊరికే ఉండకూడదా? ఇక నా జీవితం ఎందుకు అనుకున్నాడు. నేను సముద్ర తీరానికి కానీ ఈ భూమండలంలో ఎక్కడైనా ఇంకా వెళ్ళి శరీర త్యాగం చేస్తాను, ఎక్కడికైనా వెళ్ళి శరీరాన్ని విడిచిపెడతాను. ఇక నేను బ్రతికి ఉండి ఏం ప్రయోజనం? గురువుగారి కోరిక తీర్చలేక మరి ఊరికే ఉండద్దు నువ్వు. ఏం గురువు తనకు తానే కోరుకున్నాడా నాకు ఇది కావాలని? నువ్వు బలవంత పెట్టలే, హింస పెట్టావు, అందుకని సరిగి చేశాడు. నేను గురువుగారి కోరిక తీర్చలేకపోతున్నాను. డబ్బు లేనివాడు, కోరికలు తీరనివాడు, రకరకాల పనులు చేసి మోసగించబడ్డవాడు, రుణగ్రస్తుడు, వీరు అనాసక్తితో జీవించటం వల్ల సుఖం లభించదు.
సుహృదాం హి ధనం భుక్త్వా కృత్వా ప్రణయమీప్సితం ప్రతికర్తుమశక్తస్య జీవితాన్మరణం వరం. ఇష్టానుసారంగా ప్రణయ సంబంధాన్ని ఏర్పరచుకొని మిత్రుల ధనాన్ని అనుభవించి ప్రత్యుపకారం చేయలేని వాడు జీవించటం కంటే మరణించటమే మేలు. ప్రతిశ్రుత్య కరిష్యేతి కర్తవ్యం తదకుర్వతక మిథ్యావచన దగ్ధస్య ఇష్టాపూర్తం ప్రణశ్యతి. చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి పని చెయ్యటానికి ఒప్పుకొని పని చెయ్యలేనివాడు అసత్య భాషణ చేత దహించబడతాడు. అటువంటి మనిషికి ఇహలోక పరలోక సుఖాలు కూడా నశించిపోతాయి. మాట తప్పినవాడు ఉండి కూడా లేనివాడే అవుతాడు. అసత్య భాషకి సంతానం ఉండదు. అసత్యవాదికి ఆధిపత్యం కూడా లభించదు. పుణ్యగతులు లభించవు. కుతః కృతజ్ఞశ్చ యశక కుతః స్థానం కుతః సుఖం అశ్రద్ధేయః కృతజ్ఞో హి కృతజ్ఞే నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి కీర్తి లేదు, స్థానం లేదు, సుఖము లేదు. కృతజ్ఞుడు నమ్మదగని వాడవుతాడు. కృతజ్ఞుడికి నిష్కృతే లేదు. ధనహీనుడు పాపి అయిన వాడికి జీవితమే లేదు. పాపికి కుటుంబ నిర్వహణ కూడా కష్టమే. పాపాత్ముడు తాను సంపాదించిన పుణ్యాన్ని నశింపజేసుకుంటూ తాను కూడా తప్పకుండా నశిస్తాడు. నేను పాపిని, కృతజ్ఞుడిని, దయలేని వాడిని, అసత్యవాదిని, గురువు దగ్గర నా పనిని పూర్తి చేసుకొని స్వయంగా గురుదక్షిణ ఇస్తానని మాట ఇచ్చి ఊరికే ఉండలేక స్వయంగా నేను ఇస్తానని చెప్పి ఇప్పుడు సిక్కుకొని పోయాను. దాన్ని పూర్తి చేయలేకపోతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ప్రాణత్యాగం చేస్తాను. అంతే నాకు. ఇక ఇంకొక పనిని చేస్తాను. నేను దేవతలను శరణు కోరతాను. ఇంతవరకు నేను దేవతలను ఏమీ అడగలేదు కదా. దేవతలందరూ కూడా యజ్ఞంలో నన్ను ఎంతో ఆదరంగా చూస్తారు. త్రిభువనాలకు ఈశ్వరుడు, జంగమ జీవులకు ఉత్తమ ఆశ్రయం ఇచ్చేవాడు, దేవతలలో శ్రేష్ఠుడు, సచ్చిదానంద ఘనుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువును నేను శరణు వేడతాను. సురులందరికీ ఆయన దయవల్లే భోగాలు లభిస్తాయి. ఆ శ్రీ మహావిష్ణువు అవ్యయుడు, పరమయోగి. నేను ఆయన దర్శనం కోసం ప్రయత్నిస్తాను అని ఆలోచించాడు. అలా గాలవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తూ ఉండగా గరుత్మంతుడు ప్రసన్నుడయ్యాడు. గాలవుడికి మేలు చేయాలని అతడు ఎదుట ప్రత్యక్షమై ఇలా అన్నాడు. ఓ గాలవ, నువ్వు నాకు నా మిత్రులకు కూడా ప్రియమైన వాడువు. తన దగ్గర డబ్బు ఉంటే తన మిత్రుల కోరికలు తీర్చటం మిత్రుల కర్తవ్యమై ఉంది. నాకున్న గొప్ప సంపద, ఈ సంపద ఇంద్ర సోదరుడైన శ్రీహరియే. నేను నీ కోసం ఇంతకు ముందే ఆయనకు వేడుకొన్నాను. నేను కూడా వేడుకున్నా. ఆయన కూడా నా ప్రార్థనను మన్నించి నా కోరిక తీర్చాడు. కనుక ఓ మిత్రమా, బయలుదేరు, ఇద్దరం వెళదాం రా. సముద్రానికి ఆవల వైపుకు, భూమి లోపలికి నిన్ను సుఖంగా తీసుకొని వెళతాను. పైకిలే, ఆలస్యం చేయకు అన్నాడు గరుత్మంతుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 108వ అధ్యాయం. గాలవుడు సంతోషంగా గరుత్మంతుడితో బయలుదేరాడు. అప్పుడు గరుత్మంతుడు గాలవుడితో ఇలా అన్నాడు. ఓ గాలవ, నీకు సహాయం చేయమని శ్రీ మహావిష్ణువు నన్ను ఆజ్ఞాపించాడు. ఓ గాలవ, నీ ఇష్టం. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తర వీటిలో ఏ దిక్కుకు వెళ్ళమంటావో చెప్పు. ఇది తూర్పు దిక్కు. పగటికి, సూర్యునికి మార్గానికి ఇది ద్వారమై ఉంది. సమస్త జగత్తును ప్రభావితం చేసే సూర్యభగవానుడు ఈ దిక్కులోనే ఉదయిస్తాడు. ఈ దిక్కులోనే సంధ్యాకాలంలో సాధ్యులు తపస్చేస్తారు. ఈ దిక్కులోనే బుద్ధి పుట్టి లోకమంతా వ్యాపించింది. ధర్మానికి 2 కళ్ళులాగా వంటి
సూర్యచంద్రులు ఈ దిక్కులోనే ఉదయిస్తారు. ఈ దిక్కులోనే ధర్మం ప్రతిష్ఠించబడింది. ఈ దిక్కులోనే పవిత్రమైన హవిస్సులను ముందుగా హోమం చేస్తారు. ఆ తర్వాతే అది అన్ని దిక్కులకు వ్యాపిస్తుంది. ఈ దిక్కులోనే దక్ష ప్రజాపతి సంతతి అయినటువంటి అదితి మొదలైన వారు మొదటగా సంతానాన్ని పొందారు. కశ్యప ప్రజాపతి యొక్క సంతానం కూడా ఈ దిక్కులోనే వృద్ధి చెందింది. ఓ బ్రహ్మర్షి, ఈ దిక్కే దేవతల ఐశ్వర్యానికి మూలస్థానమై ఉంది. ఇంద్రుడు ఈ దిక్కులోనే మొదటిగా దేవాధిపతిగా పట్టాభిషేకాన్ని చేసుకున్నాడు. ఈ దిక్కులోనే దేవతలు తపస్సు చేశారు. ఓ బ్రహ్మస్వరూప, ఈ కారణాల చేతనే దీనిని పూర్వ దిక్కు అంటారు. ప్రాచీన కాలంలోనే ముందుగా దేవతల చేత ఈ దిక్కు నిండిపోయింది. అందుకనే ఇది అందరికీ తొలి దిక్కు అయింది. పూర్వం సర్వాణి కార్యాణి దైవాని సుఖమీప్సత. సుఖాన్ని కోరుకునేవారు ఎవరైనా సరే, ఏ పనినైనా సరే ముందుగా ఈ దిక్కులోనే చేయాలి. లోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ముందుగా ఈ దిక్కులోనే వేదాన్ని పఠించాడు. సవితృదేవత ఈ దిక్కులోనే విప్రులకు, బ్రహ్మవేత్తలకు సావిత్రి మంత్రాన్ని ఉపదేశించింది. ఈ దిక్కులోనే సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి యజుర్వేదాన్ని ప్రసాదించాడు. దేవతలకు యాగాలలో సోమపానం చేసే వరం ఈ దిక్కులోనే లభించింది. ఈ దిక్కులోనే యజ్ఞంలో సంతోషించిన అగ్నిదేవతలు తమకు కారణరూపమైన నీటిని త్రాగుతారు. ఈ దిక్కులోనే వరుణుడు పాతాళాన్ని ఆశ్రయించి ఐశ్వర్యాన్ని పొందాడు. ఓ గాలవ, ఈ దిక్కులోనే వశిష్ఠ మహర్షి పుట్టాడు, కీర్తిని పొందాడు. ఈ దిక్కులోనే ఆయన మరణించాడు. ఈ దిక్కులోనే వేదం యొక్క సహస్ర శాఖలు పుట్టాయి. ఈ దిక్కులోనే మహర్షులు హవిష్య ధూమాన్ని పానం చేస్తారు. ఇంద్రుడు యాగసిద్ధి కోసం అరణ్యంలోని వరాహాలు మొదలైన క్రూర జంతువులను కూడా మంత్రజలంతో ప్రోక్షయించి దేవతలకు ఈ దిక్కులోనే అప్పగించాడు కూడా. ఈ దిక్కులోనే పుట్టిన సూర్యుడు కీడు చేసే వారిని, కృతజ్ఞులైన మనుష్యులను, రాక్షసులను క్రోధంతో నాశనం చేస్తాడు. ఈ పూర్వ దిగ్భాగమే త్రిలోకాలకు, స్వర్గానికి, సుఖానికి ద్వారమై ఉంది. నీకు ఇష్టమైతే మనమిద్దరం ఈ దిక్కు వైపు వెళదాం. నా యజమాని అయినటువంటి శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పనిని నేను తప్పకుండా చేయాలి. గాలవ, చెప్పు. ఇప్పుడు తూర్పు దిక్కు వైపు వెళదామా, లేక మరో దిక్కు గురించి కూడా చెప్తాను విను అన్నాడు గరుత్మంతుడు. దిక్కుల గురించి చెప్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం ఇది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. గరుత్మంతుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో సూర్యుడు శాస్త్రోక్తంగా యజ్ఞం చేశాడు. కశ్యపుడికి ఈ దిక్కును దక్షిణగా ఇచ్చాడు. అందువల్ల ఇది దక్షిణ దిక్కు అయింది. ఓ బ్రాహ్మణ, 3 లోకాలకు సంబంధించిన పితృగణానికి ఈ దిక్కే నివాసం. ఉష్మపులనే పేరు గల దేవతలను కూడా ఈ దిక్కే నివాసం. ఈ దిక్కు ఊష్మపులనే అనేటువంటి పేరు గల దేవతలు. పితృదేవతలతో పాటు విశ్వే దేవతలు కూడా ఎప్పుడూ ఈ దిక్కులోనే ఉంటారు. శ్రాద్ధ కర్మలలో, పితరులలో విశ్వే దేవులు సమానమైన భాగాన్ని పొందుతారు. ఓ విప్రుడా, ధర్మదేవతకు ఈ దక్షిణ దిక్కు 2వ ద్వారం. ఈ దిక్కులోనే త్రుటి, లవం మొదలైన సూక్ష్మ కాలాంశాలను కూడా లెక్కించి ప్రాణుల ఆయస్సును నిర్ణయించడం జరుగుతుంది. ఈ దిక్కులో, దక్షిణ దిక్కులోనే అందరి యొక్క ప్రాణాలు నిర్ణయిస్తారు.
ఈ దిక్కులో దేవర్షులు, పితృలోక ఋషులు, రాజఋషులు అందరూ కూడా ఎప్పుడు నిశ్చింతంగా నివసిస్తూ ఉంటారు. ఓ విప్రోత్తమ, ప్రాణుల యొక్క ధర్మ, సత్య, సాధారణ కర్మ విషయాలన్నీ ఇక్కడే లెక్కించబడుతూ ఉంటాయి. మరణించిన ప్రాణాలకు ఈ దక్షిణ దిక్కే దిక్కయి ఉంది. అంటే మరణించినటువంటి ఏ ప్రాణాలంటే ప్రాణులు, అన్ని ప్రాణులు, మనుష్య ప్రాణి కూడా మరణానంతరం సకల ప్రాణులు ఈ దిక్కు వైపే వెళ్ళాలి. ఈ దక్షిణ దిక్కు అజ్ఞానాంధకారంతో నిండి ఉంటుంది. కాబట్టి ఇటువైపు సుఖంగా ప్రయాణం చేయలేరు. ఈ దిక్కులోనే ప్రతికూల స్వభావం గల వేల కొద్ది రాక్షసులున్నారు. వారు అపవిత్రమైన హృదయాలు కలవారికే కనిపిస్తారు. ఈ దిక్కులోనే మందర పర్వతం మీద గల పొదరిండ్లలో మహర్షుల ఆశ్రమాల్లో గంధర్వులు కూడా ఉంటారు. వారు నిలబడి మనస్సును, బుద్ధిని ఆకర్షించే కథలను చెబుతూ ఉంటారు. పూర్వం రైవతుడు అనే రాజు ఇక్కడ కథల రూపంలో సామగానాన్ని విన్నాడు. భార్యను, మంత్రులను, రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకు వెళ్ళిపోయాడు. ఓ విప్రుడా, ఇక్కడే సావర్ణి మనువు యవక్రీతుడు కొడుకు సూర్యుడి గమనానికి హద్దులను నిర్ణయించారు. సూర్యుడు ఇప్పటికీ వాటిని అతిక్రమించడు. పులస్య వంశంలో పుట్టిన మహనీయుడు, రాక్షసరాజైన రావణాసురుడు ఈ దిక్కులోనే తపస్సు చేసి దేవతల నుండి అమరత్వాన్ని కోరుకున్నాడు. ఈ దిక్కులో జరిగిన సంఘటన వల్లనే వృత్రాసుడు ఇంద్రుడితో శత్రుత్వాన్ని తెచ్చుకున్నాడు. ఇక్కడికి చేరిన తర్వాత ప్రాణుల ప్రాణాలు మళ్ళీ 5గా విడిపోతాయి. ఓ గాలవ, పాపాత్ములైన మనుష్యులు ఇక్కడే అగ్నిలో పచనం చేయబడతారు. ఇక్కడే వైతరణి నది ఉంది. అది పాపులతో నిండి ఉంటుంది. ఇక్కడే సుఖం కానీ దుఃఖం కానీ పరిపక్వం అవుతుంది. ఇక్కడ సుఖ దుఃఖాలు పరిపక్వం అవుతుంది. ఈ దిక్కుకు అంతంలో సూర్యుడు తీయని నీటిని వర్షిస్తాడు. మళ్ళీ వశిష్ఠుడి చేత సేవించబడే ఉత్తర దిక్కుకు చేరి మంచును కురిపిస్తాడు. ఓ గాలవ, ఒకప్పుడు నేను ఆకలితో బాధపడుతూ చింతకు లోనయ్యాను. ఇక్కడే యుద్ధం చేస్తున్నటువంటి పెద్ద ఏనుగును, తాబేటిని పొంది ఆకలి తీర్చుకున్నాను. కర్దమ మహర్షికి పుట్టిన చక్రధను మహర్షి ఈ దిక్కులోనే ఉంటాడు. ఆయనను అంతా కపిలుడు అంటారు. ఆ కపిలుడే సగర కుమారులను భస్మం చేశాడు. ఇక్కడ శివనామం గల సిద్ధ బ్రాహ్మణులైన కొందరు వేదవేత్తలు ఉండేవారు. వారు సకల వేదాలను అభ్యసించి అక్షయమైన మోక్షసిద్ధిని పొందారు. ఈ దిక్కులోనే వాసుకి చేత పాలించబడుతూ ఉన్నది తక్షక, ఐరావతల చేత రక్షించబడుతూ ఉన్నది ఆయన భోగవతి అనే నాగనగరం కూడా ఉంది. మరణానంతరం ఈ దిక్కులోనే ప్రయాణం చేయటం జరుగుతుంది. ఈ దిక్కులో గాఢాంధకారం అలుముకొని ఉంటుంది. అది సూర్యుడికి, అగ్నికి కూడా భేదించరానిదై ఉంటుంది. ఓ గాలవ, నా సేవలు అందుకుంటున్న నీకు ఈ దక్షిణ దిక్కు గురించి చెప్పాను. ఇక బయలుదేరదాం. నీకు పడమర దిక్కును గురించి కూడా చెబుతాను విను అన్నాడు గరుత్మంతుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అంటే ఏ దిక్కులో ఏ దేవతలు ఎట్లా ఉన్నారు, మనమంతా చచ్చిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాము, మన ప్రయాణం ఎట్లా ఉంటుంది, దిక్కుల యొక్క మహిమను చెప్పుకొని వెళుతున్నారు. ఇక్కడ 110వ అధ్యాయం. గరుత్మంతుడు ఇలా అన్నాడు, ఓ మిత్రమా, ఇదిగో ఈ దిక్కు జలాధిపతి అయినటువంటి వరుణదేవుడికి ఎంతో ఇష్టమైన దిక్కు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.